ఏం రాహుల్? నీ అభిప్రాయమా వాళ్ళ అభిప్రాయమా? రాహుల్ వద్దంటావా పెట్టుబడి? ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్ ఉందనుకో, రెండో న్యూస్ ఛానల్ వద్దని నిషేధిస్తావా? పొటెన్షియల్ ఉంటేనే పెట్టుబడి. వ్యాపారస్తుడు వ్యాపారం లాభసాటిగా ఉంటేనే పెడతారు. రాహుల్ని చూసి మొహమాట వాడి పెట్టుబడులు ఎవరు పెట్టరు. మొహమాటానికి వస్తే కాఫీ దాయిపిస్తారు తప్ప పెట్టుబడులు పెట్టరు. ఈరోజు మన ప్రభుత్వం యొక్క విధానాలు, ఈరోజు ఎనర్జీలో మనం తీసుకొచ్చిన ఓపెన్ యాక్సెస్ విధానం, ఈరోజు డేటా సెంటర్స్ని ఎక్కువ ఆకర్షించడం, దాదాపుగా డేటా సెంటర్స్కి రిలేటెడ్లో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎందుకు వచ్చినాయంటే గత ప్రభుత్వం యొక్క విద్యుత్ విధి విధానాలు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చిన ఎనర్జీ పాలసీతోని ఈరోజు మనం పెట్టుబడులను ఆకర్షించినాము. ఎప్పుడు కూడా పెట్టుబడులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధి విధానాలను బట్టి పెట్టుబడులు వస్తాయి. ఈరోజు మనం తీసుకొచ్చిన ఎనర్జీ పాలసీ వల్ల మనం మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయగలిగినాం. అంటే మన ప్రభుత్వము వాళ్ళ పెట్టుబడులకు అవసరమైన అనుమతుల విషయంలో తీసుకొచ్చిన సరళీకృత విధానాల వల్ల వాళ్ళు ఈరోజు మన పెట్టుబడులు ఇచ్చిండ్రు. అమెజాన్ గొప్పదని నువ్వే అంటావు, ఇక్కడ ఉందని నువ్వే అంటావు. 60,000 పెట్టుబడులు పెడతా అంటే మాత్రం నువ్వు బాధపడతావు. ఎందుకు? నువ్వంటే అదే నీ వెనకాల ఉన్నాయన గురించి, నువ్వంటే నువ్వు కాదు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఈరోజు మనం పెట్టుబడులకు సంబంధించి మాట్లాడుకుందాం. అట్లాంటి చిల్లర పంచాయతీలకు బొచ్చడి సమయం ఉంది. అది ఇక నువ్వు చెప్పాలి, నువ్వు విచారం. ఎందుకంటే నిర్మాణం మేము దేశంలో లేము, ఏమేమి జరిగిందో మొత్తం వివరాలు మీరు చెప్పండి. చెప్తే దాన్ని బట్టి ఎస్.